హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. ఎంతో సింపుల్, చూద్దామా టేస్టీ దమ్ బిర్యానీ. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి, 30 kg రైస్ తీసుకున్నాను. నేను రైస్ కడిగి పక్కన నానబెట్టానండి. చికెన్ ఫ్రెష్గా కడిగేసి ఉప్పు, కారం, 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్నాక కారం తగ్గినంత వేసుకోవాలండి. కారం వేసుకున్నాక తగినంత టేస్ట్ సాల్ట్ వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. లెమన్స్ పిండుకోవాలండి, 2 పిండుకొని కలబెట్టుకోవాలండి. కలబెట్టుకొని పక్కన పెట్టుకొని మసాలా కావాల్సిన వస్తువులు తీసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, మసాలాకు కావాల్సిన వస్తువులు అవన్నీ మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని కొత్తిమీర, పుదీనా, 3 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. చికెన్లో వేసుకుందాం. ధనియాల పొడి వేసుకోవాలండి, స్పూను. అల్లం వేసుకోవాలండి, 2 స్పూన్లు. పెరుగు వేసుకోవాలి. స్పూన్ తోటి ఒక 4-5 స్పూన్లు వేసుకోండి. జీడిపప్పు అండి, జీడిపప్పు వేసుకోండి. కలబెట్టుకోండి. మొత్తం కలబెట్టుకొని ఒక గంట పక్కన పెట్టుకోండి. గంటన్నర పక్కన పెట్టుకుంటే మనకు ముక్కలకు బట్టి చికెన్ తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ మసాలాలు వేసాం కదా, అసలు కలుపుతుంటేనే బిర్యానీ స్మెల్ అదిరిపోయిందండి. అంత బాగుంటుంది. నేను వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకొని అందులో గరం మసాలా కొద్దిగా వేసానండి, కొద్దిగా సాల్ట్ వేసాను. నేను ఆనియన్స్ కూడా ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న అందులోనే చికెన్ వేసుకున్నానండి. చికెన్ వేసుకొని లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా ఫ్రై చేసిన ఆనియన్, కొత్తిమీర వేసి నేను ఆ రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ రైస్ మొత్తం అలా చేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నెయ్యిలో పసుపు వేసుకొని ఇలా చల్లుకోండి. కలర్ ఉంటే కలర్ వేసుకోండి. నాకు కలర్ ఇష్టం ఉండదు కాబట్టి నేను పసుపు వేసుకున్నానండి. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సింపుల్, చాలా టేస్ట్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్లు పెట్టండి.